అల్లు అర్జున్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. గత కొన్ని రోజులుగా భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్, నంద్యాలలో వైసీపీకి ఎన్నికల ప్రచారం తదితర కారణాలతో బన్నీపై మెగా కాంపౌండ్ సైతం గురుగా ఉంది. అదంతా మీడియా సృష్టి తప్పించి మెగా ఫ్యామిలీది ఎప్పుడు ఒకే మాట ఒకే బాట అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు అలాంటివి. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు చెప్తే చాలు భగ్గుమంటున్నారు. జబర్దస్త్ కిరా కార్పి అయితే శిల్ప రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించాడు. పవన్కు వ్యతిరేకంగా వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తా అన్నాడు. 2 రోజుల క్రితం గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా అయితే అల్లు అర్జున్ ఉండే సినిమాలో తాను నటించనని కొండ బదులు కొట్టేశాడు. సెలబ్రిటీలు ఇలా ఉన్నారంటే ఇక మెగా పవన్ ఫ్యాన్స్ ఇంకెంత ఊగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగా అల్లు కుటుంబాలతో అత్యంత క్లోజ్గా ఉండే నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యలు సైతం 2 ఫ్యామిలీల మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లుగానే తెలుస్తోంది. కుటుంబం అన్నాక కొన్ని అనుకోని పరిస్థితులు వస్తుంటాయి. కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఏకతాటిపై ఉందని చెప్పడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు అని ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు బన్నీ వాసు తెలిపారు. హైపర్ ఆది అయితే అల్లు అర్జున్పై ట్రోలింగ్ వద్దని సూచించారు. ఈ విభేదాల మధ్య పుష్ప 2 సినిమా నలిగిపోతుందనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. గతంలో బన్నీ నటించిన ఒక సినిమాను పవన్ మెగా అభిమానులు తొక్కేశారని, అలాంటిది ఇప్పుడు నంద్యాల ఘటనతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పుష్ప 2ను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నిర్మాతలు విడుదలకు వాయిదా వేశారని చర్చ జరుగుతోంది. లేదు దీనికి వేరే కారణాలు ఉన్నాయంటూ కొందరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 వాయిదా అల్లు అర్జున్ వైఖరిపై ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ బన్నీ పబ్లిసిటీ పిచ్చి వల్లే కొంప ముంచిందన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి సోషల్ మీడియాలో బజ్లో ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారని గీతా కృష్ణ అన్నారు. పవన్ క్రేజ్ చిరంజీవిని మించిపోయిందని, అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. పవర్ స్టార్ పవర్ కు బన్నీ మద్దతుగా ఉంటే పుష్ప 2 క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో, పవన్ కళ్యాణ్ వదిలి వెళ్లిన నెంబర్ 1 ప్లేస్ ను సొంతం చేసుకునే రేసులో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉండేవాడని ఆయన చెప్తున్నాడు. బన్నీ చర్యల వల్లే నష్టపోయింది నిర్మాతలేనని ఇప్పటికైనా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తే అతనికి చాలా రిలీఫ్ రావడమే కాక నిర్మాతలను ఒడ్డున పడేసిన వాడు అవుతాడని గీతా కృష్ణ హితో పలికాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.